మనం 21 జూన్ ప్రతి సంవత్సరం యోగా డేగా కూడా మా సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో యోగా అనేది ఒక డే ప్రోగ్రామ్ కాదు, మనకి ఒక అలవాటు లాగా ఉండాలి. మీరు ఏదైనా ఏజ్కి ఉంటే జస్ట్ ఇక్కడనే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది రెగ్యులర్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పీఈటీస్ ఉన్నారు. సో నాకు ఇక్కడ నుంచి కనిపించినప్పుడు వేరే వేరే లెవెల్స్ ఉన్నాయి. కొంతమంది ఎక్స్పర్ట్గా చేస్తున్నారు, కొంతమంది సరే ఫన్గా చేస్తున్నారు, కొంతమంది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదైనా ఉంటే మీరు ఎక్కడైనా స్టార్ట్ చేయాలి. సింపుల్ ఎక్సర్సైజ్ పట్టుకొని మీ హెడ్కి కానీ మీ నీస్కి కానీ బ్యాక్కి కానీ సింపుల్ ఎక్సర్సైజ్ పట్టుకొని స్టార్ట్ చేయండి. కనీసం స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది, మనకి టీచర్స్ కూడా ఉన్నారు. ఎక్కడైనా ఉంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకొని జస్ట్ స్టార్ట్ సింప్లీ. ఫస్ట్ ఇది సింపుల్గా కూర్చోవడమే చాలామందికి రావట్లేదు. సింపుల్గా బ్యాక్ స్ట్రేట్ అయితే మీరు కూర్చోవాలంటే అలవాట్లేదు. దాంట్లో కూర్చొని సింపుల్గా ఇది ఓం చేస్తేనే చాలా స్ట్రెస్ మనకి తగ్గిస్తుంది. దీంతో పాటు మనకి సింపుల్ హ్యాండ్ ఎక్సర్సైజెస్, ఇది నెక్ ఎక్సర్సైజెస్, బ్యాక్ ఎక్సర్సైజ్ చేస్తే దెన్ మెల్లగా యూ గో టు సూర్య నమస్కార్ కానీ, మనకి తాడాసన్ కానీ, పర్వతాసన్ కానీ అన్నీ చేయించారు, గురు గారు చూపించారు ఈరోజు. సో అట్లాంటివి మనం మెల్లగా ఇంక్రీజ్ చేయాలి. దీంతో చాలా ఇంపార్టెంట్ మనకి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి. కొంతమందికి కొన్ని ఆసనాస్ చేయకూడదు. ఇప్పుడు మహిళలు ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నాం మనం డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ ఇది చేయకూడదు, సర్జరీ అయిన తర్వాత ఇది చేయకూడదు. కొంతమందికి నీ ఆపరేషన్ అయినా ఉంటుంది, కొంతమందికి లోపలికి ఏదో లివర్ కానీ వేరే ఆపరేషన్ రకరకాలుగా ఉన్నాయి. సో ఆ పరిస్థితిలో ఏమేమి చేయకూడదు అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ చూడండి, యోగా ట్రైనర్స్ చాలా వీడియోస్ ఉన్నాయి ఆన్లైన్, మనకి కొంతమంది ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి చూసుకొని మాత్రమే చేయండి. దెన్ మనకి దీంతో పాటు ఆహారం గురించి ఎలా మనకి జాగ్రత్త వహించాలి, ఏమేమి తీసుకోవాలి, ఎలా ఉండాలి అది కలిపి చేస్తేనే మనకి ఆరోగ్యంగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు యోగా చేస్తున్నారు కానీ మళ్ళీ యోగా చేసిన తర్వాత మళ్ళీ బయట వెళ్ళి బిర్యానీ తింటున్నారు, అది చేస్తున్నారు. డే నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా ఫస్ట్ ప్రోగ్రామ్ ఈరోజు మనకి యోగా డే జిల్లా హెడ్ క్వార్టర్లో మనం కండక్ట్ చేస్తున్నాము. దీంతో పాటు మనకి అన్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో కూడా ఆయుష్ డెమోన్స్ట్రేషన్ కండక్ట్ చేస్తున్నాము. మా జిల్లాలో 98 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడికి కూడా లోకల్ ప్రజాప్రతినిధులకి, లోకల్ ఉన్న వాళ్ళకి పిలిపించి కొద్దిగా అవగాహన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మేడం వాళ్ళ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, యోగా అనేది మనకు మన ఆరోగ్యానికి అంటే మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎందుకంటే ఈ అయ్యగారు చెప్పినట్టు ఈ ప్రాణాయామం అంటే ఆక్సిజన్ అనేది, ప్రాణం అంటే ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తులో తీసుకెళ్ళి సైంటిఫిక్గా, అంటే నేను కొంచెం సైంటిఫిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆక్సిజనేషన్ అనేది బాడీ లోపల ఎక్కువైపోయి మనం తీసుకునే గాలి ఊపిరితిత్తు లోపల. కార్యక్రమం చేసిన గౌరవనీయులు పెద్దలు, మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమం వేసిన డిఎంఎడ్హెచ్ఓ అండ్ వారి యొక్క సిబ్బంది, మరి ఇక్కడ వచ్చేసిన ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్స్, మరి జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది, యోగా ప్రేమికులు, మరి నగర పట్టణ మరి శ్రేయోభిలాషులు అందరూ కూడా హృదయపూర్వక యోగా పురస్కరించుకుని నమస్కారాలు చేస్తున్నాం. మన యోగా చేసినప్పుడు చాలా విచిత్రమైన సంఘటనలు చూసినాం. మన అన్నిట్లో మనకు చాలా ఈజీగా ఉన్నది మరి మోటార్ సైకిల్ నడిపిస్తుంది. మోటార్ సైకిల్ నడిపింది ఎందుకు గుర్తుందా? భ్రమరం కదా. ఆ భ్రమరం చిన్నప్పుడు మొత్తం కూడా మోటార్ సైకిల్ లేకుంటే మోటార్ సైకిల్ నడుపుతున్నా అని చెప్పేసిన పిల్లలు ఎగిరేవాళ్ళు. అంటే చిన్నప్పుడు చేసే భంగిమలే ఈరోజు మనం చేసాం. చిన్నప్పుడు చేసే చైల్డ్ పోజ్ కావచ్చు, గర్ల్ పోజ్ కావచ్చు, లేకపోతే నాట్య సింబల్ కావచ్చు, ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనం చేస్తున్నాం. ఈ నిత్య జీవితంలో మనకు మన ఉద్యోగ రీత్యా కావచ్చు, ఇతర వ్యాపార రీత్యా కావచ్చు, ఇతర బాధ్యతల రీత్యా కావచ్చు, అవన్నీ మర్చిపోయినాం. హడావడిగా తిరగటం, హడావడిగా పడుకోవటం, హడావడిగా ఉద్యోగం రావటం. కానీ మన దేహం ఉంటేనే మనం అన్నీ చేస్తాం.
దేహం అని ఉండాలంటే దాంట్లో ప్రాణం ఉండాలి. ప్రాణం ఉండాలంటే ఆక్సిజనే ప్రాణవాయువు. మరి ఇంతసేపు చేసింది ఏం చేసి మనం బ్రెత్ ఇన్ అన్నాం.